నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. వరలక్ష్మి వ్రతానికి చాలా ఈజీగా, ఎలాంటి హడావిడి లేకుండా సులువుగా చేసుకునే 5 రకాల ప్రసాదాలను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా మనం వీటిని మంచి రుచిగా తక్కువ టైంలోనే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అన్ని కూడా చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత పనిలో అయినా వీటిని చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా 1 by 1 ఇప్పుడు చూసేద్దాం రండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి పరమాన్నం చూపించబోతున్నాను. పాలు విరగకుండా సింపుల్ మెథడ్ లో పరమాన్నాన్ని మంచి మృదువుగా రుచిగా ఎలా చేయాలో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు అంటే ఒక 100 గ్రాముల బియ్యం తీసుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని తీసుకోండి, లేదా మీరు పెసరపప్పుకు బదులుగా పచ్చిశనగపప్పునైనా వాడుకోవచ్చు. సో ఇలా తీసుకున్న ఈ పప్పు బియ్యాన్ని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న కప్పుతో 1 కప్పు నీళ్ళని తీసుకొని అరగంట నుండి గంట సేపు నానబెట్టండి. టైం ఉంటే గంట సేపు నానబెట్టండి, లేదా అరగంట నానబెట్టైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను అరగంట తర్వాత మిగతా ప్రాసెస్ని చూపిస్తున్నాను. బెల్లాన్ని తురిమి మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలిచి తీసుకున్నామో దానికి డబల్ అమౌంట్ బెల్లాన్ని తీసుకోవాలి. అంటే 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. అదే మీరు స్వీట్ కొంచెం తక్కువగా తినేవారైతే 3/4 కప్పు వరకైనా వాడుకోవచ్చు. సో ఇలా తీసుకున్న 1 కప్పు బెల్లాన్ని గిన్నెలోకి తీసుకొని ఇందులోనే ఒక అరకప్పు నీళ్ళని తీసుకొని బెల్లాన్ని కరగబెట్టండి. మనం పరమన్నం చేసేటప్పుడు ముందుగా బెల్లం కరిగించి పక్కన పెట్టుకున్నామంటే అన్నం ఉడికేసరికి ఈ బెల్లం నీళ్ళు అనేవి కంప్లీట్గా చల్లారిపోతాయి. కాబట్టి పరమాన్నం చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ మనం ఇలా బెల్లం కరిగించుకోవాలి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయాక 1-2 నిమిషాలు మరగబెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇప్పుడు పరమాన్నం వండడానికి గిన్నెను తీసుకోండి. ఇక్కడ నేను కంచు కడాయిలో పరమాన్నం వండుతున్నాను. మీరు కావాలంటే స్టీల్ గిన్నెలో అయినా లేదా ఇత్తడి గిన్నెలో అయినా వండుకోవచ్చు. ముందుగా ఇందులోకి 1 లీటర్ వరకు పాలను తీసుకోండి. ఇక్కడ నేను పరమాన్నాన్ని మొత్తం పాలతోనే చేస్తున్నానండి. మీరు ఇలా మొత్తం పాలు వద్దు అనుకుంటే 1/2 లీటర్ పాలను 1/2 లీటర్ నీళ్ళనైనా తీసుకోవచ్చు. కానీ ఇలా మొత్తం పాలతో చేస్తే పరమాన్నం రుచి చాలా చాలా బాగుంటుంది. పాలు చక్కగా వేడై ఇలా పొంగు వస్తుంది అనేటప్పుడు మనం కడిగి నానబెట్టిన బియ్యం తీసుకుందాం. బియ్యంలో ఉన్న నీళ్ళతో సహా తీసుకొని బాగా ఉడికించండి. మధ్య మధ్యలో పాలపై వచ్చే మీగడను పాలల్లోకి అనుకుంటూ బాగా ఉడికించండి. మనం ఈ పరమాన్నం చేసేటప్పుడు దగ్గరే ఉండి ఉడికిస్తూ చేసామంటే ఒక అరగంటలో మనకు ఈ పరమాన్నం తయారైపోతుంది. ఇక్కడ నేను మంటను మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో పాలు పొంగిపోకుండా హై ఫ్లేమ్లో పెడుతూ ఉడికిస్తున్నాను. చూడండి, పాలు కూడా కొంచెం దగ్గర పడి అన్నం కూడా కాస్త మెత్తగా అవుతుంది. పాలు ఎలా అయితే దగ్గర పడుతూ ఉంటాయో అన్నం అనేది అలా సాఫ్ట్గా అయిపోతుంది. చూడండి, పాలు అనేవి ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి. అలాగే అన్నం కూడా చక్కగా ఉడికిపోయింది. మనం ఇలా తీసుకొని నొక్కి చూసామంటే మెత్తగా ఉడికిపోయింది కదా. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలా గరిటెతో కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేస్తూ ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. దీంతో మనకు పరమాన్నం కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి పూర్తిగా చల్లారిపోయిన బెల్లం నీళ్ళను వడగట్టి తీసుకుందాం. మీరు బెల్లం నీళ్ళను తీసుకునేటప్పుడు ఈ మెథడ్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇలా మనం వేడి వేడి పరమాన్నంలోకి బెల్లం నీళ్ళను తీసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి కానీ లేదా స్టవ్ ఆఫ్ చేసి కానీ బెల్లం నీళ్ళను తీసుకోండి. అలాగే బెల్లం నీళ్లు కూడా కంప్లీట్గా చల్లారిపోవాలి. ఈ విషయాలు చూసుకొని మనం పరమాన్నం ఎప్పుడు చేసినా పాలు విరగకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మగా రావడానికి ఒక శనగపప్పు అంతా పచ్చకర్పూరాన్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసైనా చేయవచ్చు. సో ఇలా తీసుకున్నాక వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. దీని తర్వాత మంటను హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించాలి. ఒక 3-4 నిమిషాలు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఒక పక్కన పరమాన్నం ఉడుకుతూ ఉంటుంది, మరో పక్కన మనం ఇంకొక గిన్నెలోకి 1/2 కప్పు నెయ్యిని తీసుకుని వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు పలుకుల్ని, 1-2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని, కొన్ని కిస్మిస్లను తీసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేయండి. ఇలా ఎర్రగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి పక్కన ఉడుకుతున్న పరమాన్నంలోకి తీసుకుందాం. మరో పక్కన పరమాన్నం కూడా బాగా ఉడికి
క్రీమీగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసిన జీడిపప్పు, బాదం పప్పు పలుకుల్ని తీసుకొని బాగా కలపండి. మనకు పరమాన్నం కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా ఉంటే చల్లారాక కూడా మరీ గట్టిగా అవ్వకుండా చాలా బాగుంటుంది. ఇలా మనం ఏ ఒకేషన్కైనా చాలా ఈజీగా మంచి రుచిగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈసారి బెల్లపు పరమాన్నం మరింత రుచిగా చేయాలనుకుంటే ఇలా డెఫినెట్గా ట్రై చేయండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు. ఈ మెథడ్లో మీరు చేశారంటే పూర్ణం అనేది బయటికి రాకుండా పూర్ణం బూరెల్ని చాలా ఈజీగా చేయడమే కాదు, పర్ఫెక్ట్గా కుదురుతాయి. ముందుగా పూర్ణాల పిండి కోసం 2 గిన్నెలను తీసుకొని ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యం తీసుకోండి. ఇక్కడ నేను నార్మల్ బియ్యమే వాడుతున్నానండి. మీరు కావాలంటే రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు. మరో గిన్నెలోకి 3/4 కప్పు వరకు మినపగుళ్ళను తీసుకోండి. ఇలా మనం ఉదయం పూజలోకి ప్రసాదం కోసం చేస్తున్నట్లయితే రాత్రికి వీటిని ఇలా తీసుకొని కడిగి నానబెట్టండి. ఇలా 2-3 సార్లు బాగా కడిగాక మళ్ళీ నీళ్లను తీసుకొని ఒక 4-5 గంటలు నానబెట్టండి. మరుసటి రోజు లేదా మనం పూర్ణం బూరెలు చేసే 1-2 గంటల ముందు పప్పుని నానబెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలోకి 1 కప్పు పచ్చిశనగ పప్పును తీసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్లను తీసుకొని 1-2 గంటలు నానబెట్టండి. మరో పక్కన బాగా నానిన బియ్యం పప్పుని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. అయితే మనం గ్రైండ్ చేయడానికి ముందుగా ఇందులో ఉన్న నీళ్ళని వంపేసి గ్రైండ్ చేసుకుందాం. ముందుగా పప్పుని తీసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. పప్పుని మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తామో అంత ఒదుగ్గా వస్తుంది కాబట్టి ఇందులో ఉన్న నీళ్ళని వంపేసి మిక్సర్ జార్లోకి తీసుకోండి. ఇక్కడ నేను మిక్సర్లో గ్రైండ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే గ్రైండర్లో అయినా పప్పుని రుబ్బి తీసుకోవచ్చు. ఈ పప్పులోనే కొంచెంగా నీళ్ళని వేస్తూ కాటుకలా మెత్తగా రుబ్బి తీసుకోండి. ఎంత మెత్తగా రుబ్బి తీసుకోవడం వీలవుతుందో ఇలా అంత మెత్తగా రుబ్బి తీసుకోండి. ఇలా రుబ్బిన ఈ పప్పు పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని బియ్యాన్ని గ్రైండ్ చేసుకుందాం. మనకు పూర్ణం బూరెలు ఎన్ని గంటలైనా కరకరలాడుతూ రావాలంటే మాత్రం బియ్యాన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం రవరవలా తెలిసేలా గ్రైండ్ చేయండి. ఇలా నానబెట్టిన బియ్యాన్ని ఒకసారి బాగా కడిగి మళ్ళీ మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇందులో కూడా కొంచెం సరిపడని నీళ్ళను తీసుకొని లైట్గా బరక తెలిసేలా గ్రైండ్ చేయండి. మరీ లావుగా పట్టిన పూర్ణాలు అంత బాగా రావు కాబట్టి రవలా కొంచెం ఇలా బరక తెలిసేలా రుబ్బి తీసుకోండి. నేను ఇలా బియ్యాన్ని కొంచెం రవరవలా గ్రైండ్ చేయడానికి సపరేట్గా నానబెట్టాను. మీరు కావాలంటే కలిపి నానబెట్టి మెత్తగా రుబ్బైనా తీసుకోవచ్చు. పప్పు పిండి, బియ్యం పిండి అంతా కలిసేలా ఒకసారి కలపండి. ఇలా కలిపాక మనకు ఔటర్ లేయర్ స్టఫింగ్ కూడా చప్పగా రాకుండా స్వీట్గా రావడానికి ఒక 2 టీ స్పూన్ల చక్కెరను తీసుకోండి. అలాగే ఇలా కొంచెం చక్కెర వేసి చేయడం వలన పూర్ణం బూరెలు మంచి కలర్ఫుల్గా వస్తాయి. అలాగే ఇందులోనే చిటికెడంత ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపి కాసేపు పక్కన పెట్టామంటే ఇందులో వేసిన చక్కెర అనేది పూర్తిగా కరిగిపోతుంది కదా. కాబట్టి పూర్ణం తయారు చేసేంత వరకు ఇలా తయారు చేసిన ఈ పిండిని రెడీగా పక్కనుంచండి. మూత పెట్టి పక్కన పెట్టండి. అలాగే పప్పు నానబెట్టిన 1 గంట తర్వాత చూపిస్తున్నాను. పప్పు కాస్త నానింది కదా. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేసి కుక్కర్లోకి తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పప్పును కొలిచి తీసుకున్నామో అదే కప్పు కొలతతో 1.5 కప్పు వరకు నీళ్ళను తీసుకోండి. ఇందులోనే పప్పు పొంగిపోకుండా 1 టీ స్పూన్ వరకు నెయ్యిని తీసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 4 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. విజిల్లోని గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే చూడండి పప్పు అనేది మెత్తగా ఉడికింది. మనం ఇలా ఒక పప్పు బద్దను తీసుకొని నొక్కి చూసామంటే చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా. అలాగే మనం కరెక్ట్ క్వాంటిటీతో నీళ్ళను కొలిచి తీసుకున్నాం కాబట్టి నీళ్ళు కూడా పెద్దగా మిగిలిపోలేవండి. ఇన్ కేస్ మీకు నీళ్ళు ఎక్కువగా ఉండి ఉంటే స్ట్రైనర్లోకి తీసుకొని వడగట్టి పప్పును తీసుకోండి. ఇక్కడ మనకు పెద్దగా లేవు కాబట్టి డైరెక్ట్గా మిక్సీ గిన్నెలోకి నీళ్లు పడకుండా తీసుకుంటున్నాను. ఇలా పప్పుని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి ఇలా మనం బొబ్బట్లలోకైనా లేదా పూర్ణం బూరెలోకైనా పప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పప్పుని రెడీగా పక్కన నుంచి కడాయిలోకి 1 కప్పు వరకు బెల్లం తీసుకోండి. అలాగే ఇందులోనే 1-2 టీ స్పూన్ల నీళ్ళను తీసుకొని బెల్లాన్ని బాగా కరిగించండి. ఈ టైంలో నీళ్ళను ఎక్కువగా తీసుకోకూడదు. మీరు కావాలంటే నీళ్ళకు బదులుగా 1 టేబుల్ స్పూన్ నెయ్యినైనా తీసుకోవచ్చు. మంటను తక్కువగా పెట్టి ఇలా కలుపుతూ బెల్లాన్ని బాగా కరిగించండి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన పప్పుని తీసుకొని ఇలా కొంచెం మెదిపినట్టుగా చేస్తూ పాకాన్ని బాగా పట్టించండి.
ఇలా అంతా కలిసేలా కలిపాక మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఒక 3-4 నిమిషాలు ఉడికించండి. మనకు ఈ పూర్ణం అనేది పల్చగా ఉంటే పూర్ణాలు అంత బాగా రావు కాబట్టి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించండి. మనకు ఈ పూర్ణం అనేది ప్యాన్కి సపరేట్ అవుతుందంటే పూర్ణం కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చినట్లు. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే 1 టీ స్పూన్ సోంపుడి తీసుకోండి. నేను ముంబైలో ఉన్నప్పుడు సోంపు ఫ్లేవర్ అనేది అలవాటైపోయిందండి. ఒక్కసారి ఇలా సోంపు వేసి టేస్ట్ చేసామంటే మళ్ళీ సోంపు లేకుండా తినలేం. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ ఇలా సోంపు వేసి చేస్తే ఎక్స్ట్రా టేస్ట్గా వస్తుంది. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకుని కలుపుతూ ఒక 2 నిమిషాలు ఉడికించండి. పూర్ణం కొంచెం దగ్గర పడి ప్యాన్కి అతుక్కున్నట్టుగా అనిపిస్తుందంటే పూర్ణం తయారైపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. ఇది కొంచెం చల్లారాక చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. అలాగే చాలామంది ప్రసాదాలు చేసేటప్పుడు హడావిడిలో అప్పుడప్పుడు పూర్ణం అనేది పలచబడిపోతుంది. ఇన్ కేస్ మీరు ప్రసాదం చేసేటప్పుడు ఎప్పుడైనా పూర్ణం పలచగా అయి ఉంటే నేను చెప్పే ఈ చిన్న టెక్నిక్ని ఫాలో అవ్వండి. ఒక 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని తీసుకొని ఒక 2-3 నిమిషాలు దోరగా ఫ్రై చేసి ఆ ఫ్రై చేసిన రవ్వని ఈ పూర్ణంలో వేసి కలిపామంటే 5 నిమిషాల్లో పూర్ణం అనేది సెట్ అవుతుంది. అలా మీరు ఈ పూర్ణాన్ని తిరిగి గట్టిగా చేసుకొని పూర్ణం బూరెల కోసమైనా లేదా బొబ్బట్ల కోసమైనా చేసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సినన్ని ఉండలన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోండి. పూర్ణం ఏమైనా మిగిలిపోయి ఉంటే మనం ఈ పూర్ణాన్ని ఒక బాక్స్ లోకి తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 5-6 రోజుల వరకు వాడుకోవచ్చు. ఔటర్ లేయర్ పిండిని అంటే బియ్యం పిండిని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ పాటికి మనం ముందు వేసిన చక్కెర అంతా పూర్తిగా కరిగిపోయి పిండిలో చక్కగా కలిసిపోయింది. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా కొంచెం చిక్కగా అనిపిస్తుంది కదా, కాబట్టి ఇందులోకి 1-2 టీ స్పూన్ల నీళ్ళను తీసుకుంటున్నాను. మీకు పిండి పల్చగా అనిపిస్తేనే నీళ్ళను తీసుకోండి. అలాగే మనం ఇక్కడ ఇన్స్టంట్ గా చేస్తున్నాం కాబట్టి బూరెలు కరకరలాడుతూ రావడానికి ఒక 1/2 టీ స్పూన్ వంట సోడాను తీసుకోండి. ఇక్కడ నేను పిండి గ్రైండ్ చేసి 30 to 40 మినిట్స్ మాత్రమే అయింది కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వంట సోడాను తీసుకున్నాను. అదే మీరు పిండిని రుబ్బి ఒక 2-3 గంటలు అవుతున్నట్లయితే ఇలా వంట సోడా వేయకుండా అయినా చేయొచ్చు. చూడండి, మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ గట్టిగా ఉంటే ఔటర్ లేయర్ పిండి అనేది కొంచెం ఎక్కువగా పట్టుకుంటుంది. మరీ పల్చగా ఉన్న పూర్ణాలకు కోటింగ్ అనేది సరిగ్గా కాదు, కాబట్టి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే కరెక్ట్. మరో పక్కన ఇలా కొంచెం లోతుగా ఉండే కడాయిని తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఇప్పుడు ఒక్కొక్క పూర్ణం బూరెను పిండిలోకి తీసుకుంటూ ఇలా మనం పూర్ణం బూరెల్ని ఈ స్పూన్ సాయంతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు చేతితోనే వేయాలనుకుంటే ఇలా ఒక్కొక్క పూర్ణాన్ని పిండిలోకి తీసుకొని చేతితోనే బాగా కోట్ చేసి ఇలా ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేయండి. ఇలా డ్రాప్ చేస్తున్నప్పుడు దగ్గరగా కాకుండా కొంచెం విడివిడిగా తీసుకోండి. మనం దగ్గరగా తీసుకున్నామంటే ఒకదానికొకటి పూర్ణం బూరెలు అతుక్కుపోయి లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటకు వస్తుంది. కాబట్టి ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇలా కొంచెం విడివిడిగా తీసుకోండి. ఆయిల్లో సరిపడాన్ని పూర్ణం బూరెలు తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి బాగా ఫ్రై చేయండి. ఇలా పైన క్రిస్పీగా వచ్చి బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసుకోవడమే. మీకు ఇవి ఇంకొంచెం ముదురు రంగులోకి రావాలంటే ఇంకాస్త ఫ్రై చేసైనా తీసుకోవచ్చు. ఇలా మీరు ఆయిల్లోకి పూర్ణాలు తీసుకొని ఫ్రై చేసేటప్పుడు ఏదైనా పూర్ణం నుండి లోపల స్టఫింగ్ అనేది బయటకు వస్తున్నట్టుగా అనిపిస్తే నేను చెప్పే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. బయటకు వచ్చే ఆ పూర్ణం బూరెను బయటికి తీసుకొని కాస్త చల్లారాక మనం తయారు చేసిన బియ్యం పిండి ఉంది కదా, దాన్ని పైనుండి కొంచెం అప్లై చేసి తిరిగి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన పూర్ణం అనేది బయటికి రాకుండా ఆయిల్ అనేది పాడవకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఎంత బాగా కోట్ చేసి ఫ్రై చేసినా ఏదో ఒకటి అలా పూర్ణం అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో అలా బయటకు వస్తున్నప్పుడు ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇలాగే మిగతా పూర్ణాలన్నీ కూడా బాగా ఫ్రై చేసి తీసుకోండి. నేను చేసిన పూర్ణం బూరెలు తయారైపోయాయి. మీరు కూడా మనం చెప్పుకున్న విషయాలను ఫాలో అయిపోయి చక్కటి పూర్ణం బూరెల్ని తయారు చేసుకోండి. మన థర్డ్ రెసిపీ వచ్చేసి పులిహోర. పండుగ అంటే ఇంట్లో తప్పకుండా పులిహోర ప్రిపేర్ చేస్తుంటాం. అందులో ఈ పులిహోర చాలా సింపుల్ గా చూపిస్తున్నాను, డెఫినెట్ గా ట్రై చేయండి. మరి ఈ పులిహోర చేయడానికి కుక్కర్లోకి 1 గ్లాస్ అంటే 1/2 కిలో బియ్యాన్ని తీసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన బియ్యంలోకి 1.5 గ్లాస్ నీళ్ళను తీసుకోండి. అలాగే అన్నం కొంచెం పొడి పొడిగా రావడానికి 1-2 టీ స్పూన్ల నూనెని తీసుకొని మూత పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. అలాగే మరో పక్కన చింతపండు నానబెట్టడానికి ఒక 30 గ్రాముల చింతపండును తీసుకొని కడిగి నానబెట్టండి.
మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక పావు టీ స్పూన్ మెంతులను తీసుకొని ముందుగా వీటిని దోరగా ఫ్రై చేయండి. ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాలను, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలను, మరో అర టీ స్పూన్ మిరియాలను తీసుకుని ఫ్రై చేయండి. కొంతమందికి ఇందులో ధనియాల ఫ్లేవర్ అయినా లేదా జీలకర్ర ఫ్లేవర్ అయినా అంత బాగా నచ్చదు. అలాంటి వారు వాటిని స్కిప్ చేసి మిగతావి తీసుకునైనా ఫ్రై చేయొచ్చు. వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసి రెడీగా పక్కనుంచండి. అలాగే 3 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక చూపిస్తున్నాను. అన్నం చక్కగా ఉడికిపోయింది. ఇక్కడ మనం పావు కేజీ మాత్రమే చేస్తున్నాం కాబట్టి ఇలా కొంచెం విప్పినట్టుగా చేసి కలిపి ఇలాగే ఆరబెట్టచ్చు. అదే మనం ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నట్లయితే కొంచెం పెద్ద ప్లేట్లోకి తీసుకొని ఆరబెడితే సరిపోతుంది. అలాగే చింతపండు నుండి కూడా చింతగుజ్జును తీసుకొని పెట్టుకోండి. మరి పల్చగా కాకుండా నీళ్లను కొంచెం తక్కువగా వేసి ఇలా చిక్కటి చింతగుజ్జును తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని నూనె కొంచెం వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకుని ఫ్రై చేయండి. పల్లీలను ఇలా ఒక 80% ఫ్రై చేశాక వీటిని లైట్గా ఇలా పక్కకు అనేసి ఇందులోకి ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పును, మరో టీ స్పూన్ మినప్పప్పును, 1-2 టీ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని, అర టీ స్పూన్ ఆవాలను తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కాస్త ఇలా వేగగానే ఇందులోనే పొడువుగా కట్ చేసిన 2-3 పచ్చిమిరపకాయ ముక్కల్ని, 2 ఎండుమిరపకాయ ముక్కల్ని, కొంచెం కరివేపాకును, అలాగే కాస్త ఇంగువను తీసుకొని బాగా ఫ్రై చేయండి. పోపంతా ఇలా బాగా ఫ్రై అయ్యాక ఈ పోపుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కనుంచండి. లేదా మీరు ఇంకొక కడాయినైనా తీసుకోవచ్చు. అలాగే పోపు మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక సగం వరకైనా తీసుకోవచ్చు. లేదా ఈ దినుసులు మెత్తగా అవ్వకుండా దినుసుల వరకైనా ఇలా తీసుకోవచ్చు. ఇందులోకి మనం తీసి పెట్టిన చింతపండు పులుసును తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును, రుచికి సరిపడా ఉప్పును తీసుకోండి. 1.5 టీ స్పూన్ ఉప్పు అయితే మనం చేసే ఈ క్వాంటిటీకి కరెక్ట్ గా సరిపోతుంది. అలాగే మీరు ఇలా కల్లుప్పుని వాడుతున్నట్లయితే కొంచెం తగ్గించి తీసుకోండి. అలాగే ఇందులోనే చిన్న బెల్లం ముక్కను, ఒక పచ్చిమిరపకాయని పొడువుగా కట్ చేసి తీసుకొని బాగా ఉడికించండి. మనకు ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. ఎప్పుడైతే ఈ చింతగుజ్జు బాగా ఉడికి ఇలా కాస్త చిక్కబడుతుందో ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చింతపండు గుజ్జును అన్నంలోకి తీసుకుందాం. ఇలా అన్నంలోకి తీసుకున్నాక ముందుగా అన్నంలో అంతా కలిసేలా బాగా పట్టించండి. ఇలా కలిపాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన పొడిని కూడా తీసుకొని కలపండి. చివరిగా మనం ఫ్రై చేసి పెట్టిన తాలింపుని కూడా తీసుకొని కలిపామంటే కమ్మని రుచిగా పులిహోర రెడీ అయిపోయినట్లే. ఇలా చేసిన పులిహోర ఒక అరగంట అలా పక్కన పెట్టి తిన్నామంటే రుచి ఇంకా బాగుంటుంది. ఇలా మనం సింపుల్ వేలో ప్రసాదం కోసమైనా లేదా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. మన 4th రెసిపీ వచ్చేసి అల్లం గారెలు. ఈ వడల్ని కూడా పూర్ణం బూరెలు ఫ్రై చేశాక వడలు వేసుకుంటే చాలా ఈజీగా పనిలో పనిగా అయిపోతుంది. మరి ఈ వడల్ని చేయడానికి ముందుగా 1 కప్పు మినపప్పును తీసుకోండి. ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పును తీసుకోండి. దీంతో మనకు వడలకు ఆయిల్ పట్టకుండా అలాగే వడలు కూడా మంచి రంగులో వస్తాయి. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బియ్యం తీసుకొని బాగా కడిగి ఒక 4 గంటలు నానబెట్టండి. 4 గంటలు అయ్యేసరికి పప్పు ఇలా చక్కగా నానిపోతుంది. ఇప్పుడు ఇందులోని నీళ్ళన్నీ పంపేసి మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. అవసరాన్ని బట్టి లైట్గా 1-2 టీ స్పూన్ల నీళ్లను వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. మరి నీళ్లను ఎక్కువగా వేసిన పిండి పల్చగా అయిపోతుంది. అలానే అస్సలు నీళ్లు వేయకుండా పట్టినా పిండి మరీ గట్టిగా ఉంటుంది. కాబట్టి పిండి కొంచెం ఫ్లఫీగా ఉండేలా ఇక్కడ చూపించినట్టుగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, 1 టీ స్పూన్ అల్లం ముక్కల్ని, కొంచెం కొత్తిమీరాకును, అలాగే కొంచెం కరివేపాకును తీసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుమును తీసుకుంటున్నానండి. మీరు బ్రేక్ఫాస్ట్లోకి చేస్తున్నట్లయితే ఇలా పచ్చి కొబ్బరి తురుము కాకుండా ఉల్లిపాయ తీసుకొనైనా చేయొచ్చు. అలాగే ఇందులోనే అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని పిండిని బాగా కలపండి. ఇలా ఒక పక్కకి తిప్పుతూ ఒక 2-3 నిమిషాలు బాగా కలిపామంటే పిండి ఫ్లఫీగా తయారవుతుంది. అలాగే ఇక్కడ నేను వంట సోడా తీసుకోలేదండి. మీరు కావాలంటే చిటికెడంత వంట సోడా వేసైనా చేసుకోవచ్చు. కానీ ఇలా మనం కలిపి ఆ తర్వాత వడల్లా చేసుకుంటే చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి. ఇలా ఒక 2-3 నిమిషాలు కలిపాక మనం కొంచెం నీళ్ళల్లో పిండిని వేసి చూసామంటే పిండి అనేది ఇలా పైకి తేలాలి.
ఇలా మనం వడలు చేసే ప్రతిసారి పిండి కన్సిస్టెన్సీని ఇలా చెక్ చేసుకుని చేసామంటే చాలా బాగా కుదురుతాయి. ఇన్ కేస్ మీకు ఇలా పిండి పైకి తేలకుండా ఫ్లఫీగా రాకపోతే మళ్ళీ ఒక 2-3 నిమిషాలు కలిపైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పిండిని వడల్లా తీసుకుని ఫ్రై చేసుకుందాం. చేతిని ముందుగా నీళ్ళతో తడి చేసుకొని చేతికి నీళ్ళేమీ లేకుండా దులిపేసి పిండిని ఇలా ఒక పక్క నుండి తీసుకొని మధ్యలో చిన్నగా ఇలా రంధ్రం చేసి పక్కన వేడవుతున్న ఆయిల్లోకి తీసుకోవడమే. ఇలాగే ఆయిల్లో పట్టాన్ని వడల్ని తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. ఇలా క్రిస్పీగా వచ్చి వడలు మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలాగే మనం గ్రైండ్ చేసిన పిండి మొత్తం వడల్లా ఫ్రై చేసి తీసుకోవడమే. మన లాస్ట్ అండ్ 5th రెసిపీ వచ్చేసి రవ కేసరి. రవ కేసరి ఎప్పుడు చేసినా పెద్దగా టైం పట్టదు, కానీ ఈ విధంగా చేయడం వలన చల్లారినా కానీ గట్టిపడకుండా మృదువుగా మంచి రుచిగా ఉంటుంది. మరి ఈ రవ కేసరి చేయడానికి ముందుగా స్టవ్ వచ్చేసి ప్యాన్ లోకి అరకప్పు నెయ్యిని తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో అరకప్పు నెయ్యిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ని, అంటే ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకోండి. ఇలా మనం ఇందులో కొంచెం ఆయిల్ని వేయడం వలన రవ కేసరి చల్లారాక కూడా గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా వచ్చినా ఎగుటుగా అనిపిస్తుంది. సో అలా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మనం ఆయిల్ని నెయ్యిని ప్యాన్లోకి తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులో నుండి ఒక 1/2 కప్పు నెయ్యిని ఇంకొక గిన్నెలోకి తీసుకోండి. ఈ నెయ్యిని మనం ఎక్కడ వాడాలో తర్వాత చెప్తాను, ముందుగా రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని అలాగే బాదం ముక్కల్ని తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇవి దూరగా ఫ్రై అయ్యి కాస్త కలర్ మారాక ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల కిస్మిస్లను వేసి బాగా ఫ్రై చేయండి. కేసరిలో డ్రై ఫ్రూట్స్ కాస్త ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. మనం ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా మంటను మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి బాగా ఫ్రై చేయండి. మనకు రవ్వ ఫ్రై చేయడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఇలా మనం రవ్వను ఫ్రై చేస్తూనే మరో పక్కన గిన్నెలోకి నీళ్ళను తీసుకొని వేడి చేయాలి. మనం తీసుకున్న 1 కప్పు రవ్వకి అదే కప్పు కొలతతో ఒక 4 కప్పుల నీళ్ళను తీసుకోండి. అలాగే మరో పక్కన రవ్వ మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇలా 4 కప్పుల నీళ్ళను తీసుకున్నాక ఇందులోనే ఇక్కడ నేను చిటికెడంతా కుంకుమ పువ్వును తీసుకుంటున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా తీసుకున్న నీళ్లను మరో స్టవ్ పైన పెట్టి బాగా వేడి చేయండి. ఈ నీళ్లను మనం తెల్లగాగేంత వరకు మరిగిస్తే సరిపోతుంది. మరో పక్కన చూడండి, రవ్వ కూడా కాస్త ఫ్రై అయ్యి కలర్ మారుతుంది కదా. ఈ టైంలో మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇక్కడ నేను కుంకుమ పువ్వును తీసుకున్నాను కాబట్టి నీళ్ళనేవి కాస్త ఎల్లో కలర్లో కనబడుతున్నాయి. ఎప్పుడైతే నీళ్ళు ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ నీళ్ళను రవ కేసరిలోకి తీసుకుందాం. మరో పక్కన చూడండి, రవ కూడా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేడి చేసిన నీళ్ళను కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపండి. ఇలా కొంచెం నీళ్ళను వేసి ఒకసారి బాగా కలిపాక ఆ తర్వాత మిగతా నీళ్ళను తీసుకొని బాగా కలపండి. ఇలా కలపడం వలన రవ అనేది ముద్దలు కట్టకుండా చాలా ఈజీగా కలపచ్చు. అలాగే మీరు నీళ్ళనేది ఒకేసారి వేస్తే రవ అనేది పొంగిపోయినట్టుగా గ్యాస్ అంతా కూడా చిట్లినట్టుగా అవుతుంది. ఇలా నీళ్ళను తీసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించామంటే రవ అనేది బాగా ఉడుకుతుంది. ఇలా ఒకసారి కలిపాక ఇది ఇంకొంచెం కలర్ఫుల్గా కనబడడానికి చిటికెడంత ఎల్లో ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే వేయకుండా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి సరిపడా చక్కెరను తీసుకుందాం. మనం తీసుకున్న క్వాంటిటీకి 1.5 కప్పు చక్కెర అనేది కరెక్ట్గా సరిపోతుంది. అదే మీరు స్వీట్ తక్కువగా తినాలనుకుంటే 1.25 చక్కెర అయినా సరిపోతుంది. లేదా ఎక్కువగా తినాలనుకుంటే 1.25 కప్పు వరకైనా తీసుకోవచ్చు. చూడండి, చక్కెర వేసి కలుపుతూ ఉండగానే ఇదంతా కూడా సిల్కీ టెక్స్చర్లో వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి ఇలా ఈ టైంలో యాలకుల పొడి వేయడం వలన చక్కెరతో పాటు యాలకుల పొడి కూడా బాగా ఉడికి రవ కేసరికి బాగా పడుతుంది. ఇప్పుడు మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించండి.
ఇలా ఉడికించడం వలన రవ కేసరి ఉడకడమే కాదు, చక్కెర పాకం అనేది రవ కేసరికి బాగా పడుతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి కలపండి. ఈ కన్సిస్టెన్సీలో రవ కేసరి వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్లు. మరీ ఎక్కువగా కూడా ఉడికించొద్దు. ఇది కొంచెం ఇలా పల్చగా ఉన్నప్పుడే మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఇందులోకి మనం రెడీగా పక్కన పెట్టిన నెయ్యిని తీసుకోండి. అలాగే ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకొని బాగా కలిపామంటే కమ్మని రుచితో మన మృదువైన రవ కేసరి తయారైపోయినట్లే. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.